బట్ కరెక్ట్గానే ఉంది, కానీ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే అది చేసేది మలై కాబట్టి ఆయిల్ అంతా మనకి క్రీమ్ అంతా మెల్ట్ అయిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఆయిల్లో హోల్ గరం మసాలు, చెక్క, లవంగ, సాజీరా వేసుకోవాలి. వేసేసుకొని ఈ ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ అంతా వేసుకొని మంచిగా ఒక 5 to 10 minutes దాన్ని కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఏం వేయనవసరం లేదు. ఆల్రెడీ మనం చికెన్లో మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మంచిగా కుక్ అయిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ కూడా వేసి టొమాటో ప్యూరీ కూడా మంచిగా దానికి కుక్ అవ్వాలి. మూత పెట్టుకొని కుక్ అవ్వాలి. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఈ క్యాష్యూ పేస్ట్ ఉంటుంది కదా, దీన్ని మనం మంచిగా పేస్ట్ లాగా పట్టేసుకొని ఈ పేస్ట్ని కూడా మంచిగా కుక్ అయిన ఈ చికెన్ ఇంకా టొమాటో ప్యూరీ అంతా చికెన్కి అంతా పట్టుకొని ఆయిల్ అంతా పైకి వెళ్తుంది. మీరు చూస్తున్నారు కదా, సేమ్ అట్లనే ఆయిల్ అంతా పైకి వెళ్తున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ.